మొన్న జరిగింది శాస్త్రీయమైన విధానంలో జరిగిన సర్వే కాదు. ప్రిలిమినరీగా గ్రామంలో ఉన్న విచారణ చేసి ఎవరెవరున్నారు, వారికి ఏదైనా పూర్వపు ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటనేది సర్వే చేయడం తప్పించి ఇది శాస్త్రీయంగా జరిగింది కాదు. దానిలో ఏ విధంగానూ నంబర్ తేల్చగలిగిన పరిస్థితి లేదు. ఇవాళ నుంచి ఆంకాలజిస్టుల పర్యవేక్షణలో, ఇక్కడ స్వతంత్ర హాస్పిటల్లో వైద్యుల పర్యవేక్షణలో స్క్రీనింగ్ టెస్టులు మొదలైనవి. ఈ స్క్రీనింగ్ టెస్టులు పూర్తయ్యి వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం. కేపీఆర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఒక యూనిట్ దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ ట్రాక్ పక్కనే రన్ చేయడం జరుగుతూ ఉంది. దానిపైన అనేక అభ్యంతరాలు వచ్చినాయి. వాళ్ళు కొత్తగా మరలా వేరొక పరిశ్రమ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించినప్పుడు, గ్రామసభ నిర్వహించినప్పుడు గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ తీవ్రంగా వ్యతిరేకించడం, ఆ రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవ్వడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రోజు స్థానికులకు మద్దతుగా నిలవడం జరిగింది. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ఆ ఫ్యాక్టరీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరోధించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేపీఆర్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్గా మార్పు చెంది వాళ్ళు శరవేగంగా నిర్మాణం చేసి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ 15-16 సంవత్సరాలుగా ఉన్న ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ యూనిట్ వల్ల ఇక్కడ కాలుష్యం ఉన్నది అనేది తప్పనిసరిగా పరిశీలించాల్సిన అంశం. అదేవిధంగా రీసెంట్గా వచ్చిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా వాడుతున్నారు, వాళ్ళ పొల్యూటెడ్ వాటర్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా డిశ్చార్జ్ చేస్తున్నారా, ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు తీసుకునే రా మెటీరియల్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయింది అనేది గ్రామస్తుల అభిప్రాయం. ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ జరగాలి. మూల కారణం అన్వేషిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.